హాయ్ ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు సత్య ఫుడ్ క్లబ్. ఈరోజు పొటాటో మరియు శనగపిండితో ఒక మంచి స్నాక్ రెసిపీ చూపిస్తున్నాను. అదేంటో తెలియాలంటే ఈ వీడియోని మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడు ఈ రెసిపీని ఎలా చేయాలో చూసే ముందు మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నోటిఫికేషన్స్లో ఆల్ని క్లిక్ చేయండి. దానివల్ల నేను చూపించే ప్రతి రెసిపీ మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు. నెక్స్ట్ ప్రాసెస్ చూసేద్దాం. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని శనగపిండి వేసేసుకోవాలి. ఇప్పుడు ఈ శనగపిండిలోకి ఒక పావు టీ స్పూన్ పసుపు, అలాగే ఒక పావు టీ స్పూన్ బేకింగ్ సోడా అంటే వంట సోడా, అలాగే ఇందులోకి ఒక టీ స్పూన్ వరకు వాము వేసుకోండి. వాము కాస్త ఎక్కువగా ఉంటే మనకి ఫ్లేవర్ బాగుంటుంది. ఇలా నలిపి వేసేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ వరకు ఉప్పు. ఇప్పుడు వాటర్ కొద్దిగా వేసుకుంటూ మనం బజ్జీల పిండిలాగా కలిపేసుకోవాలి. ఈ పిండి అనేది మరీ గట్టిగా ఉండకూడదు, అలా అని లూజ్గా కూడా ఉండకూడదు. నేను చూపించిన విధంగా ఉంటే సరిపోతుంది. ఇలా బాగా షేక్ చేస్తూ కలిపేసుకోండి. ఇప్పుడు మనం మూత క్లోజ్ చేసి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లోకి మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న ఆలూని తొక్క తీసేసి వేసుకోండి. కొద్దిగా ఉప్పు పసుపు వేసుకొని కుక్కర్లో ఒక 3 to 4 విజిల్స్ వచ్చిన కుక్ చేసుకోండి. ఇప్పుడు ఈ ఆలూని మెత్తగా మ్యాష్ చేసేసుకోవాలి. ఇలాగ మ్యాషర్ సహాయంతో బాగా మెత్తగా మ్యాష్ చేసేసుకోండి. చూడండి, ఈ విధంగా మ్యాష్ చేసుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా కొత్తిమీర వేసుకోండి. అలాగే కొద్దిగా పచ్చిమిర్చి కూడా చిన్నగా కట్ చేసి వేసుకోండి. ఒక మీడియం సైజ్ ఆనియన్ని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఒక హాఫ్ టీ స్పూన్ ఉప్పు, హాఫ్ టీ స్పూన్ కారం, అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి. ఇప్పుడు ఇవన్నీ బాగా కలిసిపోయేలాగా కలిపేసుకోవాలి. మనం వేసుకున్న కారం, ఉప్పు, ఉల్లిపాయ ముక్కలు ఇవన్నీ బాగా కలిసిపోయేలాగా కలుపుకోండి. ఇప్పుడు నేను చూపించిన విధంగా ఇలా చిన్నగా రౌండ్ షేప్లో బాల్స్ లాగా చేసేసుకోండి. ఇంకా ఇదే విధంగా మనం కలుపుకున్న ఆలు మిశ్రమం అంతా కూడా చిన్న చిన్న బాల్స్ లాగా చేసేసుకోండి. ఇప్పుడు స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ అనేది మీడియం హీట్లో ఉండాలి, ఎక్కువగా హీట్గా ఉండకూడదు. ఇప్పుడు మనం ముందుగా చేసుకున్న పొటాటో బాల్స్ అన్నీ కూడా శనగపిండి మిశ్రమంలో ఇలా అద్దుకుంటూ రౌండ్గా కోట్ చేసుకొని ఆయిల్లో వేసేసుకోవాలి. మనకి కడాయికి ఎన్నైతే పడతాయో అన్నే వేసుకోండి. ఎక్కువగా వేసేయద్దండి, అలా ఎక్కువగా వేయడం వల్ల ఆయిల్ కూల్ అయిపోయి సరిగా ఫ్రై అవ్వవు. ఈ విధంగా వేసేసి ఒక 2 నిమిషాలు అలాగే వదిలేయండి. ఒక 2 నిమిషాల తర్వాత నెమ్మదిగా కలుపుకోండి. చూడండి, ఈ విధంగా బాగా కలుపుకుంటూ మనకి మంచి గోల్డెన్ కలర్ వచ్చిన వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇలా మరొక 2 నుంచి 3 నిమిషాల తర్వాత చూస్తే మనకి మంచిగా గోల్డెన్ కలర్ వచ్చింటాయి. ఇప్పుడు మనం ఒక ప్లేట్లో టిష్యూ పేపర్ వేసుకొని తీసేసుకోండి. మనకి ఏమైనా ఎక్సెస్ ఆయిల్ ఉంటే అంతా పోతుంది. ఇంకా ఇదే విధంగా మనం చేసుకున్న పొటాటో బాల్స్ అన్నీ కూడా ఫ్రై చేసేసుకోండి. అంతే, చాలా అంటే చాలా టేస్టీగా ఉండే ఆలు బోండా రెడీ. ఈ ఆలు బోండాకి కాస్త చాట్ మసాలా, ఉల్లిపాయ ముక్కలు, కొద్దిగా నిమ్మరసం పిండుకొని టొమాటో సాస్తో టేస్ట్ చేస్తే చాలా బాగుంటుంది. చూసారు కదా, పొటాటో ఇంకా శనగపిండితో చాలా ఈజీగా స్నాక్ని ఎలా చేయాలో. కాబట్టి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కూడా కామెంట్ చేయండి. మీకు ఈ రెసిపీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో టేస్టీ రెసిపీస్ కోసం పక్కన సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నోటిఫికేషన్స్లో ఆల్ అని క్లిక్ చేయండి. దానివల్ల నేను చూపించే ప్రతి రెసిపీ మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.